అమెరికాలోని ప్రిస్కో మేయర్ ఎన్నికలు ఈసారి సాధారణ రాజకీయ పోరాటంగా కాకుండా తెలుగు సమాజం ఐక్యతను చాటిన వేదికగా నిలిచాయి. ఉత్కంఠభరితంగా సాగిన రన్ ఆఫ్ ఎన్నికల్లో మార్క్ హిల్ ఘన విజయం సాధించగా ఈ విజయానికి తెలుగువారి మద్దతు కీలకంగా మారిందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా కిషోర్ కంచర్ల మరియు ఆయన బృందం చేసిన కృషి ఇంటింటికి వెళ్లి ఓటర్లను చైతన్యపరచడం, కమ్యూనిటీని ఒకే తాటిపైకి తీసుకురావడం విశేషంగా నిలిచాయి. So races like this are very challenging, and it takes bravery. తెలుగువారు తలుచుకుంటే ఏమి చేయగలరో మరోసారి నిరూపించారు అనే వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ స్థానిక వర్గాల్లోనూ వినిపిస్తున్నాయి. ఎన్నికల రోజు వరకు నిరంతరం శ్రమించిన వాలంటీర్లు, కమ్యూనిటీ నాయకుల కృషితో తెలుగు ఓటు బ్యాంకు ప్రభావం స్పష్టంగా కనిపించిందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రిస్కో రాజకీయాల్లో తెలుగు సమాజం తన ముద్రను ఎలా వేసింది, మార్క్ హిల్ విజయానికి దోహదపడిన ఆ సమీకరణాలు ఏమిటో ఇప్పుడు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. So races like this are very challenging, and it takes bravery and leadership to step up. One simple vision, one simple phrase. Do you know what those two words were? Unite Frisco. And I want to say, there's some people here that have been behind me from the very beginning. Sorry, I'm tired, I'm hot. And I've got to just get some thanks out right out of the gate. First of all, I would not have entered this race. I would never have entered this race without the blessings of not only my family, my work family. Where is Byron Henry? Byron right there. Sue Reeves is over there somewhere. Thank you, Sue. I've got so many friends. Some of them aren't here. For those that know Dick Peasley and Steve Trent and those guys, they motivated me early on, so thank you, Dick and Steve, wherever you